శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విశేషమైనటువంటి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మిగిలినటువంటి వారికి ఏ విధంగా ఉన్నా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వారికి కూడా ఈ 2024 జనవరి నెలని వారి యొక్క జీవితంలో మర్చిపోనటువంటి అద్భుతమైనటువంటి ఈ 2024 జనవరి నెల. ఎందు గురించి అంటే మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి వారికి కూడా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి దివ్య భవ్య ఆలయం అయోధ్య రామ మందిరం దివ్య ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రతి వారు కూడా భాగస్వాములు అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి వారు అనేక విధాలుగా రామనామ జపాలు కానీ రకరకాలైనటువంటి విధంగా వారి యొక్క భక్తిని ప్రదర్శిస్తున్నారు. మీరందరూ కూడా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి దివ్య ప్రతిష్టా కార్యక్రమానికి మద్దతుగా ఈ కామెంట్ రూపకంగా జై శ్రీరామ్ అనేటటువంటి పదాన్ని కింద కామెంట్ రూపకంగా తెలియజేయాలి అని, ప్రతిరోజు అన్ని దేవాలయాల్లోనూ కలిపి కొన్ని కోట్ల మందికి అన్నదాన రూపకంగా ఏదో రకంగా ఆకలి తీరుస్తున్న, నా మతంలోకి మారు అని అననటువంటి గొప్ప సనాతన ధర్మంలో ఉన్నందుకు గర్వపడుతూ ఈ ధర్మం మనది అని సనాతన ధర్మాన్ని గౌరవాన్ని కాపాడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ముందుగా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ జనవరి నెల మాస ఫలితాలని తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నానని తెలియజేస్తూ, ఈ యొక్క మాసంలో గ్రహ సంచారం చూసినట్లయితే రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా ధనుస్సు రాశిలోను, 15వ తేదీ నుంచి మకర రాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుడు యొక్క సంచారం 8వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 9వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, గురుడు యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడు యొక్క సంచారం 18వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 19వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యా రాశిలోను జరుగుతోంది. ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి కూడా మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా ధనస్సు రాశిలో షష్ఠ స్థానంలో సంచరించడం వలన విశేషమైనటువంటి అభివృద్ధిని, ఆనందదాయకమైనటువంటి స్థితిని, పనులయందు విశేషమైనటువంటి లాభాన్ని, సర్వత్రా అనుకూలతలను, చేసేటటువంటి పనియందు చేస్తున్నటువంటి పనులయందు సదా హోదా కలిగినటువంటి వ్యక్తులు పరిచయం అవడం, తరచూ ఆ పరిచయాల ద్వారా అభివృద్ధిని అనుకూలతను సాధించడం, శత్రుక్షయము అనేటటువంటిది జరగడం, సర్వత్రా అనుకూలత, విజయము, విజయప్రాప్తి అనేటటువంటిది సంప్రాప్తించడం జరుగుతాయి. అయితే రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా షష్ఠ స్థానంలో ధనుస్థానంలో మారిన తర్వాత 15వ తేదీ దగ్గర నుంచి మకర రాశిలోకి సప్తమ స్థానంలోకి ఈ యొక్క రవి సంచారము అనేటటువంటిది మారుతుంది. ఈ మారిన దగ్గర నుంచి కూడా సాంసారిక పరమైనటువంటి ఇక్కట్లు, కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా భార్యకు కానీ భర్తకు కానీ అంటే కలత్రమూలకమైనటువంటి విధంగా ఆరోగ్య సమస్యలు, సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్యన అన్యోన్యతాపరమైనటువంటి విషయం నిమిత్తంగా తరచూ చిటికి మాటికి కూడా ఏదో రకమైనటువంటి గొడవలు, కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులకు అనారోగ్య సమస్యల వలన కలత చెందుతూ ఉండడం, అలాగే ఉదర సంబంధమైనటువంటి బాధలు, తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడం, ప్రయాణాల్లో ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం, అలాగే ప్రయాణం సాఫీగా జరగకపోవడం, అలాగే దానికి అనుకూలంగా ఆరోగ్య విషయం నిమిత్తంగా కూడా సమస్యలు ఎదురు కావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే కుజుడు యొక్క సంచారం ధనస్సు రాశిలో ఈ మాసమంతా కూడా షష్ఠ స్థానంలోనే ఉండడం వలన పుష్కలమైనటువంటి ధనయోగాన్ని, ఇంటికి కావలసినటువంటి వస్తువులు కానీ, ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కానీ, లేదా భూమికి సంబంధించినటువంటి వ్యవహారం కానీ సదా అనుకూలమైనటువంటి స్థితిగా ఉండడం, సర్వత్రా లాభదాయకమైనటువంటి స్థితిని, రియల్ ఎస్టేట్ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా సానుకూలతలను పొందేటటువంటి అవకాశాలు,
వృత్తిపరంగా కానీ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా కానీ ధనపరమైనటువంటి లోటుపాట్లన్నీ తీరగడం, అనుకూలతలు ఏర్పడడం, ధనధాన్య సమృద్ధి అనేటటువంటిది కలగడం, పాత రుణాల నుంచి బయటికి రావడం, ఉత్సాహంగా లాభదాయకమైనటువంటి స్థితిగా వ్యాపారపరమైనటువంటి వస్త్ర వ్యాపారాన్ని విశేషమైనటువంటి విధంగా సాగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే 8వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో పంచమ స్థానంలో బుధుడు యొక్క సంచారం వలన ఆర్థికంగా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ప్రధానంగా ఎవరైతే జాయింట్ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో, జాయింట్ పరమైనటువంటి పనులను చేద్దాం అనుకుంటున్నారో, లేదా మీ యొక్క భాగస్వామ్య వ్యాపార వ్యవహారాలు చేద్దాం అనుకుంటున్నారో ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడడం చాలా అవసరం. అలాగే మాట్లాడేటటువంటి సమయంలో ఎంత ఆచితూచి మాట్లాడడం అనేటటువంటిది చూసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉన్నాయి. ఎందు గురించి అంటే పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క బుధుడు యొక్క గ్రహస్థితి వలన, సంచారం వలన అకారణంగా గొడవలు జరగడం కానీ, అపవాదులు పడేటటువంటి పరిస్థితికి రావడం కానీ, అలాగే చదువుకునేటటువంటి విద్యార్థుల్లో ప్రధానంగా చదువు యందు ఆసక్తి అనేటటువంటిది తగ్గడం, ఆటల మీద అలాగే మిగిలినటువంటి వ్యవహారాల మీద ఎక్కువగా మనస్సు చెదిరేటటువంటి అవకాశాలు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే 9వ తేదీ దగ్గర నుంచి ధనుస్సు రాశిలోకి, షష్ఠ స్థానంలోకి ఎప్పుడైతే బుధుడు యొక్క సంచారం మారుతుందో అక్కడి నుంచి మళ్ళీ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, సర్వ విధాల అభివృద్ధిని చెందడం, స్త్రీలకు ప్రధానంగా నూతన వస్తు వాహన ఆభరణ యోగము అనేటటువంటిది సంప్రాప్తం అవడం జరుగుతాయి. అలాగే వృత్తిపరంగా చూసుకునేటటువంటి విధానంలో ప్రధానంగా డాక్టర్లకు అన్ని విధాలా కూడా అభివృద్ధిని చెందుతారు. అలాగే రావాల్సినటువంటి బాకీలు అంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివి కానీ, లేకపోతే ఏదైనా ఈ ఆరోగ్యశ్రీల విషయం నిమిత్తంగా ఉండేటటువంటి సమస్యలు కానీ అవి దూరం అవడం, అనుకూలతలు ఏర్పడడం, ప్రధానంగా మీ యొక్క ప్రాక్టీస్ పరమైనటువంటి విషయం నిమిత్తంగా విశేషమైనటువంటి ఆసక్తిని కనబరిచేటటువంటి విధంగా ఉండడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త విధమైనటువంటి ప్రయోగపూర్వకమైనటువంటి విషయాల నిమిత్తంగా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందడం, మీ ఖ్యాతిని, మీకు సంబంధించినటువంటి ఈ హాస్పిటల్కి పరమైనటువంటి ఖ్యాతిని కూడా ఇమిడీకృతం చేసుకునేటటువంటి విధానంలో ఉండడం, అనుకూలతలు ఏర్పడడం, అలాగే ప్రధానంగా కొద్దిగా ఇందాక చెప్పినట్లుగా కుజ సంచారం వలన, రవి సంచారం వలన కలిగేటటువంటి విధంగానే బుధుడు యొక్క సంచారం వలన కూడా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు అంటే పని ఒత్తిడి వల్ల ఎక్కువగా అయిపోవడం వలన ప్రధానమైనటువంటిది సరైనటువంటి సమయానికి తిండి నిద్ర లేకుండా వృత్తిపరంగా కానీ ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ సతమతం అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే గురుడు యొక్క సంచారం కూడా దశమ స్థానంలో మేషరాశిలో సంచరించడం వలన ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా జాగ్రత్త పడాలి. అలాగే పై స్థాయి కలిగినటువంటి వ్యక్తులు అంటే రాజకీయ పరంగా ఉండేటటువంటి ఒత్తిళ్లు కలగడం కానీ, ఆర్థిక పరమైనటువంటి విషయం నిమిత్తంగా సమస్యలు ఎదురవుతూ ఉండడం కానీ, ఒకటికి 10 సార్లు ఒక పని మీద 10 సార్లు తిరగవలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం కానీ, ఉన్నటువంటి ప్రదేశం దగ్గర నుంచి స్థాన చలనాది మార్పులు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ వృత్తిపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉద్యోగస్తులకు ప్రధానంగా చూసుకున్నట్లయితే అనవసరమైనటువంటి ప్రదేశాలకు బదిలీలు, అధికారుల వలన భయము, అనుకూలతలు లేకపోవడం, ప్రతి విషయానికి ఒక సమస్యాత్మకమైనటువంటి ధోరణిగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. 18వ తారీఖు వరకు కూడా శుక్రుడు యొక్క సంచారం వృశ్చిక రాశిలో పంచమ స్థానంలో సంచరించడం వలన నెలలు నిండినటువంటి వ్యక్తులు స్త్రీలకు ప్రధానంగా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎప్పటి నుంచో పిల్లల గురించి చూస్తున్నట్లయితే పుత్ర సంతానపరమైనటువంటి ప్రాప్తి అనేటటువంటిది కలుగుతుంది. అలాగే ఇష్ట వస్తు వాహన ఆభరణ యోగము అనేటటువంటిది కూడా ప్రధానంగా శుక్రుడి యొక్క సంచారం 18వ తేదీ వరకు కూడా ఉండడం వలన సర్వ విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఇష్టమైనటువంటివి ఏదైతే ఉన్నాయో స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇష్టమైనటువంటివి, ఇష్టంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటివి ఆ పనులన్నీ కూడా అనుకూలమవుతాయి. సానుకూలత ఏర్పడుతుంది. విశేషమైనటువంటి విధంగా విందు భోజనాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సర్వ విధాలా కూడా విశేషమైనటువంటి సంతానం మీద శ్రద్ధను విపరీతంగా చూపిస్తారు. అయితే సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొన్ని చికాకులు వస్తూ ఉండడం, అన్యపరమైనటువంటి స్త్రీలతోటి కలుసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం అనేటటువంటిది 18వ తారీఖు దాకా ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఉంటే 19వ తేదీ దగ్గర నుంచి కూడా ధనుస్సు రాశిలోకి 6వ స్థానంలోకి ఎప్పుడైతే ఈ శుక్రుడు యొక్క సంచారం మారుతుందో ఆరోగ్య విషయం నిమిత్తంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శత్రుమూలకంగా విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. సినీ టీవీ పరిశ్రమకు సంబంధించినటువంటి వారు
అలాగే కళారంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు కొద్దిపాటి చికాకులు ఏర్పడేటటువంటి పరిస్థితి, 18వ తేదీ దాకా ఉండేటటువంటి అనుకూలతలకు తారుమారయ్యేటటువంటి విధానంలో ఉంటుంది. సహజంగా ఉండేటటువంటి వ్యక్తులే, మీ చుట్టూ ఉండేటటువంటి మిత్రులే మీకు ఒక రకమైనటువంటి శత్రుమూలకంగా తయారయ్యేటటువంటి పరిస్థితి, మానసికంగా ఆందోళన చెందుతూ ఉండడం, సాటివారే మనల్ని కొద్దిగా ఇబ్బందిగా చూసేటటువంటి పరిస్థితులు ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. శని యొక్క సంచారం కుంభరాశిలో అష్టమ స్థానంలో సంచరించడం, ప్రధానంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి కారణంగా ఈ శని యొక్క కారణంగా ఈ స్థితి పరంగా చూసుకున్నట్లయితే అష్టమ శని దోషం వలన ఆరోగ్య విషయం నిమిత్తంగా భయము, ఏం జరుగుతుందో అనేటటువంటి ఒక రకమైనటువంటి సంకోచమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, చేసేటటువంటి పని మీద కూడా శ్రద్ధ అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, ఆర్థికంగా విపరీతమైనటువంటి నష్టాలను చవి చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటటువంటిది ఉంటాయి. అలాగే ఆకస్మికంగా ప్రయాణాలు కూడా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాణ భయము అనేటటువంటిది విపరీతంగా ఉంటుంది. రాత్రిపూట ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో కానీ, రాత్రిపూట జరిగేటటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీనరాశిలో 9వ స్థానంలో రాహువు యొక్క సంచారం, అంటే విశేషమైనటువంటి భాగ్యస్థానంలో ఉన్నటువంటి వలన అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయని అనుకోవడమే కానీ చివరి వరకు ఆ పని పూర్తవుతుందా అవ్వదా అనేటటువంటిది భయం, మనోవిచారం పెరిగిపోతూ ఉండడం, ప్రతి విషయానికి కూడా వినకూడనటువంటి వార్తలు పదే పదే వినవలసినటువంటి పరిస్థితి, ఎంత తిన్నా విపరీతమైనటువంటి ఆకలి కలుగుతూ ఉండడం, అలాగే పనుల యందు ఏదైతే ఈవేళ చేద్దామని అనుకుంటున్నటువంటి పని ఉందో అది 10 రోజుల తర్వాత తప్ప చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి లేకపోవడం, తరచూ ఏదో రకంగా ప్రయాణాల నిమిత్తంగా ఖర్చు విపరీతంగా పెరిగిపోతూ ఉండడం జరుగుతాయి. అయితే కేతువు యొక్క సంచారం కన్యా రాశిలో తృతీయ స్థానంలో సంచరించడం వలన అన్నదమ్ములతో కానీ, ఆడపడుచుల వలన కానీ, లేదా సోదర భావం కలిగినటువంటి వ్యక్తుల వలన కానీ విశేషమైనటువంటి సుఖాన్ని, అనుకూలతలను, వస్త్రమూలకమైనటువంటి వ్యాపారస్తులకు విశేషమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా కేతువు యొక్క సంచారం వలన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కొద్దిపాటి స్వల్పమైనటువంటి విధానంలోనే ఊరట అనేటటువంటిది కలిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సుఖానికి, సౌఖ్యానికి కూడా ఈ సమయంలో చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మధ్యలో ఈ కేతువు యొక్క సంచారం వలన అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా అకారణంగా గొడవలకు దారి తీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మాట్లాడేటటువంటి సమయంలో ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క మాసంలో కర్కాటక రాశి వారికి సర్వ విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి, ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి ప్రధానంగా గణపతికి సంబంధించినటువంటి ఆరాధన విశేషంగా చేయడం, అలాగే మానకుండా ప్రతి మాస శివరాత్రి రోజున లేదా సోమవారం రోజున రుద్రాభిషేకాది కార్యక్రమాలు చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే గోపూజ కానీ, గోసేవ నిమిత్తంగా ఏదైనా ద్రవ్యాన్ని ఇవ్వడం వలన కానీ మంచి ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని, ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.